హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనీసా రివ్యూస్. ఈరోజు మనం కడప జిల్లాలోని ఏకశిలా నగరం ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం చూద్దామండి. సీతాలక్ష్మణ సమేతంగా రాముల వారు ఈ ప్రాంతానికి వచ్చారట. ఆ సమయానికి ఇంకా రాముల వారికి హనుమంతుల వారు పరిచయం లేనందువల్ల ఈ ఆలయంలో హనుమంతుల వారు ఉండరండి. అందుకు బదులుగా తరువాతి కాలంలో ఆలయం ఎదురుగా శ్రీ సంజీవరాయ స్వామి ఆలయం నిర్మించారు. ఈ ప్రాంతానికి ఒంటిమిట్ట అనే పేరుతో పాటు ఏకశిలా నగరం అని ఇంకో పేరు. ఈ ఆలయం 3 దశల్లో పూర్తయిందని ఇక్కడున్న 14వ శతాబ్దపు శిలాశాసనాలు చెప్తున్నాయండి. ఆలయ రాజగోపురం చూస్తే చోళరాజుల శిల్పకళా వైభవం కనిపిస్తుందండి. ఇక్కడున్న ఈ శిల్పకళలో ఎంత నైపుణ్యం ఉందో ఇక్కడున్న ఐరావతం, కామధేను కలిపి చెక్కిన విధానం చూస్తే అర్థమవుతుందండి. పూర్వం ఇక్కడ మునులు, ఋషులు యజ్ఞయాగాదులు చేసేవారటండి. తరచూ రాక్షసులు వచ్చి తపోభంగం చేసేవారట. ఆ సమయంలో సీతాలక్ష్మణ సమేతంగా రాముల వారు వచ్చి రాక్షస సంహారం చేశారట. అందుకు కృతజ్ఞతగా ఇక్కడ ఏకశిలపై సీతారామ లక్ష్మణ విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించారట. అందుకే ఈ ప్రాంతానికి ఏకశిలా నగరం అని పేరు. ఈ ఒంటిమిట్ట ఆలయానికి త్రేతాయుగంతో పాటు ద్వాపరయుగంతోనూ అనుబంధం ఉందండి. రాముల వారు చేసిన మేలుకు గుర్తుగా మునులు, ఋషులు ఏకశిలపై విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తే ద్వాపరయుగంలో జాంబవంతుడు ఈ మూర్తులను ఆగమ విధానంలో ప్రతిష్ఠించాడని ప్రతీతి. అందుకని దీనిని జాంబవంతుని ప్రతిష్ఠ, కపిలవానర ప్రతిష్ఠ అని కూడా అంటారు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. మరికొన్ని వీడియోస్ ఇలాంటివి వస్తాయి మన ఛానల్లో. ఈ ఏకశిలా నగరానికి ఒంటిమిట్ట అనే పేరు ఎలా వచ్చిందంటే అందుకు మరో కథనం ప్రచారంలో ఉంది. అప్పట్లో ఒంటెడు మిట్టడు అనే 2 దొంగలు ఉండేవారట. వారు దారి దోపిడీలు చేసుకుంటూ ఉండేవారట. ఆ దోచుకున్న సొమ్ముని ఒక గుహలోకి వెళ్ళి పంచుకునేవారట. అప్పుడు రాముల వారు ప్రత్యక్షమయ్యి ఇది సరైన జీవనం కాదు, మీరు మంచి మార్గంలో వెళ్ళి సరైన జీవనం సాగించాలని సూచించారట. తరువాత కాలంలో గౌరవప్రదమైన జీవనం సాగించారట. అందువల్ల ఈ ప్రాంతానికి ఒంటిమిట్ట అనే పేరు వచ్చిందని ఇక్కడి ప్రచారం. శ్రీరామనవమి రోజు సీతారాముల వారి కళ్యాణం ఉదయం జరగడం చూసుంటామండి. కానీ ఇక్కడ శ్రీరామనవమి రోజు బ్రహ్మోత్సవాలు మొదలై పౌర్ణమి రోజు రాత్రి పండు వెన్నెల్లో ఇక్కడి సీతారాముల వారికి కళ్యాణం జరుగుతుంది. ఎంతో ఆధ్యాత్మికత, ఎంతో చారిత్రకత ఉన్న ఈ ఆలయాన్ని జీవితంలో ఒకసారైనా దర్శించాలండి. ఖచ్చితంగా మీరు కూడా వచ్చి ఈ ఏకశిలా నగరంలోని శ్రీ సీతారామ లక్ష్మణుల వారిని దర్శించండి.
మరెన్నో ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చూద్దామండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.